24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మా హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవాతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మ ఆధ్యాత్మిక స్వభావము కలది. అర్పణము బ్రహ్మము, హవి హోమద్రవ్యము నెయ్యి, బ్రహ్మ ఆధ్యాత్మికమైనది. అగ్నౌ యాగాగ్నిలో, బ్రహ్మణ ఆత్మచే, హుతం అర్పించబడిన హోమము చేయబడినది, బ్రహ్మ భగవద్ధామము. ఏవా నిశ్చయముగా, తేనా వానిచే, గంతవ్యం పొందదగినది, బ్రహ్మ ఆధ్యాత్మికమైనది. కర్మలలో సమాధిన పూర్తి లగ్నమైన కృష్ణ చైతన్యమున సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమున నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించబడినది మరియు సమర్పించబడినది రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలలో అతడు పూర్తిగా లగ్నమై ఉండుటయే అందులకు కారణము. భాష్యము. కృష్ణ చైతన్యముతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరకు ఆధ్యాత్మిక గమ్యము వైపుకు నడిపించునో ఇక్కడ వివరించబడినది. కృష్ణ చైతన్యములో వివిధ రకముల కార్యకలాపములు కలవు. అవన్నీ రాబోవు శ్లోకములలో వివరించబడును. కానీ ప్రస్తుతము కేవలము కృష్ణ చైతన్య సిద్ధాంతము మాత్రమే వివరించబడినది. భౌతికత్వములో బద్ధుడైన బద్ధజీవికి భౌతిక భావనతోనే కర్మ చేయవలసి వచ్చినను ఏదో విధముగా అట్టి వాతావరణము నుండి అతడు బయటపడవలెను. ఆ విధముగా బద్ధజీవుడు భౌతిక వాతావరణము నుండి బయటపడు విధానమే కృష్ణ చైతన్యము. ఉదాహరణకు పాల పదార్థములను అతిగా భుజించుట చేత కలిగే అజీర్ణ వ్యాధిచే బాధపడు రోగి మరొక పాల పదార్థముతో అనగా పెరుగు వంటి వాటితో ఆరోగ్యమును తిరిగి పొందవచ్చును. ఇక్కడ భగవద్గీతలో చెప్పబడినట్లు భౌతిక భావనలో మునిగిన బద్ధజీవుని కృష్ణ చైతన్యముతో బాగుపరచవచ్చును. ఈ విధానము సాధారణముగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు చేయబడు కర్మగా తెలియబడును. భౌతిక జగత్తులోని కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యములో అనగా విష్ణువు కొరకై నిర్వహించబడునో అంత అధికముగా పూర్తి వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. బ్రహ్మము అనగా ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదీ ఆ బ్రహ్మజ్యోతిలోనే నిలిచి ఉండును. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ భోగము చేత కప్పబడినప్పుడు భౌతికము అని పిలువబడును. ఈ భౌతిక తెరను కృష్ణ చైతన్యముతో వెంటనే తొలగించవచ్చును. అట్లు కృష్ణ చైతన్యముతో అర్పించబడిన వస్తువును అట్లు అర్పితమైన దానిని గ్రహించువాడును, గ్రహించు విధానమును అర్పించువాడును దాని ఫలితములన్నీ బ్రహ్మము లేక పరతత్వమే అనబడును. మాయచే ఆవరింపబడినట్లు కనిపించు బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగించబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణమును తిరిగి పొందును. భ్రాంతి పూరితమైన చైతన్యమును బ్రహ్మముగా ఆధ్యాత్మిక తత్వములోకి మార్చుటయే కృష్ణ చైతన్య విధానము. అట్టి కృష్ణ చైతన్యములో మనస్సు పూర్తిగా లగ్నమయ్యే స్థితి సమాధిగా పిలువబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితిలో చెయ్యబడు సమస్తము యజ్ఞము లేక భగవానుని కొరకు చెయ్యబడు సేవ అనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో అర్పించువాడు అర్పణము గ్రహించువారు లేక నిర్వహించువారు కర్త, ఫలము లేక అంతిమ లాభము సర్వము పరబ్రహ్మముతో ఏకమగును. అదే కృష్ణ చైతన్య విధానము. 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దైవం దేవతా పూజకు సంబంధించిన ఏవా ఈ విధముగా అపరే మరికొందరు యజ్ఞములు యోగిన యోగులు పర్యుపాసతే చక్కగా పూజించుదురు. బ్రహ్మ పరతత్వమనే అగ్నిలో అపరే ఇతరులు యజ్ఞమును యజ్ఞేన యజ్ఞము చేతనే ఏవా అట్లు ఉపజుహ్వతి హోమము చేయుదురు.
కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను చక్కగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మము అను అగ్నిలో హోమము చేయుదురు. భాష్యము. పైన వివరించబడినట్లుగా కృష్ణ చైతన్యములో విద్యుక్త ధర్మ నిర్వహణలో నెలకొనినవాడు పరిపూర్ణ యోగి లేక ఉత్తమ యోగి అని కూడా పిలువబడును. కానీ దేవతార్చనలో అటువంటి యజ్ఞములను చేసేవారు కూడా కొందరు కలరు. మరికొందరు పరబ్రహ్మమును లేక నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు కలరు. ఇట్లు వివిధ వర్గములను అనుసరించి వివిధ రకముల యజ్ఞములు కలవు. కానీ వివిధ రకముల కర్తల ద్వారా చేయబడు అట్టి యజ్ఞములలోని వివిధ వర్గములు కేవలము యజ్ఞము యొక్క బాహ్య వర్గీకరణను మాత్రమే సూచించును. కానీ నిజమునకు యజ్ఞమనగా యజ్ఞుడని పిలువబడు దేవాదిదేవుని అనగా విష్ణువు ప్రీత్యర్థము చేయబడినది కనుక రకరకములైన యజ్ఞములన్నింటినీ రెండు ప్రధాన తరగతులుగా విభజింపవచ్చును. ఒకటి లౌకిక సంపదల కొరకై చేయబడు యజ్ఞము, మరొకటి దివ్య జ్ఞాన ప్రాప్తి కొరకు చేయబడు యజ్ఞము. కృష్ణ చైతన్యవంతులు దేవాదిదేవుని ప్రీతి కొరకై భౌతిక వస్తువుల నన్నింటినీ త్యజింతురు. తాత్కాలిక సుఖమును ఆశించేవారు తమ భౌతికార్థములను ఇంద్రుడు, సూర్యుడు వంటి దేవతల ప్రీతికై అర్పించును. ఇతరులైన నిరాకారవాదులు, మాయావాదులు నిరాకార బ్రహ్మములో లీనమగుట ద్వారా తమ వ్యక్తిత్వమును అర్పింతురు. భౌతిక జగత్తును పాలించుట మరియు దానిలో వెలుగు, జలము, ఉష్ణము మున్నగు వాటిని సమకూర్చుటకు దేవాదిదేవునిచే నియమించబడినట్టి శక్తిమంతులైన జీవులే ఈ వివిధ రకముల దేవతలు. భౌతిక లాభములలో ఆసక్తి కలిగిన వారు వైదిక కర్మకాండలను అనుసరించి చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా అట్టి దేవతలను పూజింతురు. అట్టివారు బహ్వీశ్వరవాదులు లేక పలు దేవతలను విశ్వసించువారుగా పిలువబడుదురు. కానీ కొందరు దేవతల రూపములను తాత్కాలికములుగా భావించి పరతత్వము యొక్క నిరాకారతత్వమును ఉపాసిస్తూ బ్రహ్మాగ్నిలో తమ వ్యక్తిత్వమును ఆహుతి చేసి బ్రహ్మములో లీనమవుతుందరు. అట్టి నిరాకారవాదులు, మాయావాదులు భగవానుని దివ్య స్వభావమును అవగాహన చేసుకొనుటకై చేయు తాత్విక కల్పనలలో తమ కాలమును వినియోగింతురు. ఈ విషయములో కామ్యకర్మలను చేయువారు తమ భోగానుభవము కొరకు తమకున్న భౌతికార్థములను అర్పించగా, మాయావాదులు పరబ్రహ్మములో లీనమయ్యే ఉద్దేశ్యముతో తమ భౌతిక ఉపాధులను అర్పింతురని మరో మాటలో చెప్పవచ్చును. అట్టి నిరాకారవాదికి పరబ్రహ్మమే యజ్ఞగుండము మరియు వ్యక్తిత్వమే బ్రహ్మాగ్నిలో అర్పించబడి ఆహుతి. ఏమైనను అర్జునుని వంటి కృష్ణ చైతన్యవంతుడు కేవలము శ్రీకృష్ణుని ప్రీతి కొరకై సర్వస్వమును సమర్పించును. ఈ విధముగా అతని భౌతిక సంపదలు మరియు ఆత్మ సమస్తము శ్రీకృష్ణునకు అర్పించబడును. ఈ విధముగా అతడు ఉత్తమ శ్రేణి యోగి అగును. ఏమైనను అతడు తన వ్యక్తిత్వమును ఎన్నడూనూ కోల్పోడు. 26వ శ్లోకము. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీని శ్రవణ విధానము వంటి వానిని, ఇంద్రియాని ఇంద్రియములను, అన్యే ఇతరులు సంయమాగ్నిషు నిగ్రహమనే అగ్నిలో జుహ్వతి అర్పింతురు. శబ్దాదీన్ ధ్వని కంపనలు వంటి విషయాన్ ఇంద్రియార్థములను, అన్యే ఇతరులు ఇంద్రియాగ్నిషు ఇంద్రియములనే అగ్నిలో జుహ్వతి ఆహుతి చేయుదురు. కొందరు నైష్టిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనే అగ్నిలో హోమము చేయుదురు. మరికొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనే అగ్నిలో ఆహుతి చేయుదురు. భాష్యము. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అను 4 ఆశ్రమముల మానవులందరూ ఉత్తమ యోగులు లేక ఆధ్యాత్మికులయ్యేలా మానవ సమాజ విభజన ఉద్దేశించబడినది. మానవ జన్మ జంతువుల వలె ఇంద్రియ సుఖమును పొందుటకు ఉద్దేశించబడలేనందున మానవుడు క్రమముగా ఆధ్యాత్మిక జీవితములో పరిపూర్ణుడయ్యే విధముగా
మానవ జీవితములోని 4 ఆశ్రమములు ఏర్పాటు చేయబడినవి. బ్రహ్మచారులు అనగా ఆధ్యాత్మికాచారిని నిర్దేశములోని శిష్యులు ఇంద్రియ భోగములను త్యజించుట ద్వారా మనస్సును నిగ్రహించుటకు ప్రయత్నించుదురు. శ్రవణమనేది అవగాహనకు మూల సూత్రం అయినందున బ్రహ్మచారి కేవలము కృష్ణ చైతన్యముకు సంబంధించిన వచనములను మాత్రమే శ్రవణము చెయ్యును. అనగా అతడు శ్రీకృష్ణ భగవానుని లీలల శ్రవణ కీర్తనలలో పూర్తిగా నిమగ్నుడై ఉండును. హరేర్నామాను కీర్తనం, అతడు తన శ్రవణమును హరే కృష్ణ అను దివ్య శబ్ద తరంగముల శ్రవణములోనే వినియోగిస్తూ ఇతర భౌతిక ధ్వని తరంగముల నుండి తనను నిగ్రహించుకొనును. అట్లే ఇంద్రియ భోగముకు కొంతవరకు అనుమతించబడినట్టి గృహస్థులు కూడా అట్టి అనుమతిని నిగ్రహముతో నిర్వర్తిస్తుందురు. మైథున సంభోగము, మత్తు పదార్థములను స్వీకరించుట, మాంసభక్షణ అనేవి మానవ సంఘపు సాధారణ స్వభావములు. కానీ నియమబద్ధుడైన గృహస్థుడు నియంత్రణ లేకుండా మైథున భోగములో కానీ ఇతర ఇంద్రియ భోగములలో కానీ నిమగ్నుడు కాడు. కనుకనే ధర్మసమ్మతమైన వివాహ పద్ధతి నాగరిక సమాజమంతటా అమలులో కలదు. నియమబద్ధుడైన గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితము కొరకు ఇంద్రియ భోగము పట్ల తన సాధారణ ప్రవృత్తిని త్యజించుట చేత అట్టి నియమితమైన అనాసక్తితో కూడిన సంభోగ జీవితము కూడా ఒక విధమైన యజ్ఞముగానే పరిగణించబడును.